పుష్ప 2 పై ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తోంది. బన్నీ యాక్షన్, సుకుమార్ డైరెక్షన్ కి ఫుల్ మార్క్స్ వేశారు ప్రేక్షకులు. అయితే పుష్ప 3 కోసం టైం ఇవ్వు బన్నీ అని సుక్కు ఆల్రెడీ అడిగేశాడు. ఏదో సరదాగా అడిగాడు అనుకోవద్దు. అందుకే మరి పుష్ప 2లో చాలా క్వశ్చన్స్ వదిలేశారు. సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది పుష్ప 2. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్, గంగమ్మ జాతర ఎపిసోడ్, యాక్షన్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు సుక్కు అందుకో. పనిలో పనిగా పుష్ప 3 ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప 2 అనౌన్స్ చేసినప్పుడు ఓ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేయటం, తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పించుకున్నాడని, పోలీసులు కాల్పులు జరిపారని చూపించారు. ఇక పుష్పరాజ్ బతికే లేడు అనే ప్రచారము జరుగుతోంది. ఆ తర్వాత షాట్లో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడు అని అర్థం అంటూ చూపించారు. కానీ ఈ సీన్ పుష్ప 2లో అస్సలు లేదు. అంటే దీనికి సమాధానం పుష్ప 3లో ఉంటుందా మరి చూడాలి. ఇక మీరు ఇప్పటికే పుష్ప 2 చూసేసుంటే జపాన్ పోర్ట్లో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. సరుకు ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకునేందుకు కంటైనర్లో జపాన్ వచ్చానని, 30 రోజుల్లో జపాన్ నేర్చుకున్నాను అని చెబుతాడు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలో జపాన్ ఎపిసోడ్ లేదు. ట్రైలర్లోనూ జపాన్ రెస్టారెంట్ దగ్గర బన్నీది ఓ షాట్ కనిపిస్తుంది. అది కూడా సినిమాలో లేదు. ట్రైలర్లో జాల్ రెడ్డి ఉంటాడు కానీ పుష్ప 2 ఎండ్ కార్డ్స్లో కనిపిస్తాడంతే. అంటే ఈ క్యారెక్టర్ పార్ట్ 3లో కీలకంగా నిలిచే అవకాశం ఉంది. పుష్ప 2 ప్రీ క్లైమాక్స్ కుమ్మేసినా క్లైమాక్స్లో పుష్ప 3 గురించి సరైన లీడ్ ఇవ్వలేదు అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. కానీ ఇక్కడే లెక్కల మాస్టర్ లాజిక్ని గుర్తించలేకపోయారు. చాలా తెలివిగా క్వశ్చన్స్ వదిలేశాడు సుకుమార్. ఇప్పటి వరకు నేను చెప్పుకున్న సీన్స్ మాత్రమే కాదు, మరో 2 బ్లాస్ట్లు పార్ట్ 3 కోసం దాచిపెట్టాడు. వాటిలో ఒకటి బన్వర్ సింగ్ షెకావత్. ఓ బ్లాస్ట్ దగ్గర బన్వర్ సింగ్ షెకావత్ ఉంటాడు, కానీ ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కనిపించలేదు. అంటే పార్టీ ఉంది పుష్ప అంటూ షెకావత్ సార్ పుష్ప 3లోనూ కంటిన్యూ అవుతాడన్నమాట. మరో బ్లాస్ట్ గురించి చెప్పుకుంటే క్లైమాక్స్లో. ఇక సినిమా అయిపోయింది అనుకున్న టైంలో ఓ బ్లాస్ట్ జరుగుతుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఈ మొత్తం క్వశ్చన్స్కి ఆన్సర్స్ పుష్ప 3 ది ర్యాంపేజ్లో అని చెప్పకనే చెప్పాడు సుకుమార్. మొత్తానికి పుష్పతో ఊహించని రేంజ్లో సక్సెస్ అందుకొని పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ కొట్టేశారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబో. పుష్ప 3తో మరో బ్లాక్ బస్టర్కి సిద్ధంగా ఉండమని హింట్స్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మరో 3 ఏళ్లు ఈజీగా పట్టేస్తుంది. మరి మరో బ్లాక్ బస్టర్ కోసం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.